Today I am going to start third class science. Children, all of you take your textbook, ma. All of you take your textbook. This is your textbook, Standard 3, Course Book, Term 1. Okay, and take out the page number 84. Okay, take out the page number 84. In page number 84, what we have, ma? Feet and claws of birds. Okay, feet and claws of birds. ఫీట్ అండ్ క్లావ్స్ అంటే ఏంటమ్మా? ఫీట్ అంటే ఏంటి? వాటి వాటి పాదాలు ఉంటాయి కదమ్మా, పాదాలు ఎలా ఉంటాయి? క్లావ్స్ అంటే ఏంటి? వాటి పంజాలు. వాటి పంజాలు ఎలా ఉంటాయి? వేటివమ్మా? బర్డ్స్ యొక్క పంజాలు ఎలా ఉంటాయి? క్లావ్స్ ఎలా ఉంటాయి? ఫీట్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ మనం లెసన్ లో చదువుదాం. See children, birds have different shaped feet and claws. బర్డ్స్ కి ఎలా ఉంటుందమ్మా? ఒక్కొక్క బర్డ్ కి ఒక డిఫరెంట్ షేప్స్ గా ఫీట్ అండ్ క్లావ్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ అండ్ క్లావ్స్ అండ్ ఫీట్. ఒక్కొక్క బర్డ్ కి ఒక్కొక్క రకంగా ఫీట్, క్లావ్స్ అనేవి ఉంటాయి. The feet and claws are helpful in catching, holding and eating food, walking, climbing, swimming and perching. The feet and claws are helpful. If feet, claws అనేవి ఎలా హెల్ప్ అవుతాయేమో బర్డ్స్ కి? ఏదైనా క్యాచ్ చేయడానికి, ఏదైనా తినడానికి, ఈటింగ్ చేయడానికి, ఏదైనా ఎక్కడికైనా ఎక్కడానికి, నెక్స్ట్ స్విమ్మింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి ఈ ఫీట్ అండ్ క్లావ్స్ అనేవి యూజ్ అవుతాయమ్మా. బర్డ్స్ కి ఈ ఫీట్ అండ్ క్లావ్స్ అనేవి యూజ్ అవుతాయి. దే ఆల్సో ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఎనిమీస్ నుండి కాపాడుకోవడానికి కూడా ఈ ఫీట్ అండ్ క్లావ్స్ అనేవి యూజ్ అవుతాయి. ద షేప్ ఆఫ్ ఫీట్ అండ్ క్లావ్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ సూటెడ్ టు దేర్ ఫుడ్ హ్యాబిట్స్ and way of life. The shape of feet and claws of birds. వీటి షేప్స్ ఎలా ఉంటాయంట? ఆర్ సూటెడ్ టు ద ఫీడింగ్ హ్యాబిట్స్. అవి తినే ఫీడింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటమ్మా? అవి ఫుడ్ ఏ విధంగా తింటుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటాయంట. ఫుడ్ అనేది ఏ విధంగా తింటాయో, ఏ విధంగా ఈట్ చేస్తాయో దానిపైన డిపెండ్ అయ్యి ఈ ఫీట్ అండ్ క్లావ్స్ అనేవి ఉంటాయి. అండర్స్టాండ్ స్టూడెంట్? దిస్ ప్యాసేజ్ వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇవేంటమ్మా? ఫీట్, క్లావ్స్ బర్డ్స్ కి ఉంటాయి కదా. మీకు పిక్చర్ చూపిస్తానమ్మా. ఆల్ ఆఫ్ యూ సీ ద పిక్చర్. ఇదమ్మా క్లావ్స్ అంటే ఇది పంజా అంటారు కదా. క్లావ్స్ ఆఫ్ ఎ క్రౌ అంటే ఏంటమ్మా? ఇది కాకి ఉంది కదా. క్రౌ అంటే ఏంటి? కాకి యొక్క క్లావ్ అన్నమాట. ఇదేంటమ్మా? ప్యారెట్. ప్యారెట్ యొక్క క్లావ్. చూడండి అమ్మా, డిఫరెన్స్ చూడండి. ఇది ఎలా ఉంది? సేమ్ ఇది రెండు క్లావ్సే, కానీ క్రౌదేమో ఈ విధంగా ఉంది, ప్యారెట్ ఏమో ఇలా ఉంది. ఇట్లా డిఫరెంట్ బర్డ్స్ కి డిఫరెంట్ క్లావ్స్, ఫీట్ అనేది ఉంటాయి. ఓకే నెక్స్ట్ అయితే ఈ ఫీట్, క్లావ్స్ హెన్ను కూడా ఉంటుంది కదమ్మా. హెన్ను కాళ్ళ వేళ్ళకి ఇలా ఉంటాయి కదమ్మా. సీ చూడండి, ఇలా ఉంటుంది కదమ్మా, ఇలా ఉంటుంది కదా. కాళ్ళకు ఇక్కడ ఏముంటాయి? నేల్స్ ఉంటాయి కదా. హెన్ను కూడా ఇవన్నీ ఏంటమ్మా? ఫీట్ అంటారు, క్లావ్స్ అంటారు. హెన్ను కూడా ఉంటుంది. వీటి ద్వారా ఏం చేస్తాయేమో బర్డ్స్ అనేవి ఫుడ్ ని ఈట్ చేస్తాయి, స్విమ్మింగ్ చేస్తాయి, క్లైంబింగ్ చేస్తాయి, వాకింగ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఇస్ పర్చింగ్ బర్డ్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇక్కడ ఇచ్చారు పర్చింగ్ బర్డ్స్. వాట్ ఆర్ పర్చింగ్ బర్డ్స్? See, perching birds like crow, sparrow and mynas have 4 toes. They're in front and one at the back. Perching birds ఏంటంటే అవి crow,
ఇవన్నీ ఏంటమ్మా పర్చింగ్ బర్డ్స్. ఓకే, వీటికి 4 toes ఉంటాయి అన్నమాట. హ్యావ్ 4 toes. 4 toes ఉంటాయి. ఓకే, ఫ్రంట్ సైడ్ ఏమో 1, ఫ్రంట్ ముందుకు ఎన్ని ఉంటాయమ్మా 3 ఉంటాయంట, బ్యాక్ కేమో 1 ఉంటుందంట. ఏంటి అమ్మా అవి? టోస్ అంటే ఏంటమ్మా పాదాలు ఉన్నాయి కదమ్మా, ఫీట్ కి మన ఫింగర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? టోస్ అంటారు. ఓకే, క్రౌ, స్పారో, మైనాస్ హ్యావ్ 4 toes. ఓకే, వీటికి ఎన్ని ఉంటాయమ్మా టోస్ అనేవి? 4 ఉంటాయి. ఆ 4 లో ఫ్రంట్ ముందుకు ఎన్ని ఉంటాయమ్మా 3 ఉంటాయి, బ్యాక్ ఎన్ని ఉంటాయి 1. ముందు ఓకే ఫ్రంట్ 3 toes ఉంటాయి, బ్యాక్ కి 1 toes ఉంటుంది, 1 toe ఉంటుంది. ఓకే, all these crow, sparrow, minus are called perching birds. They have 4 toes. Okay, in front they have 3 toes and back 1 toe. Okay, చూడండమ్మా టో అనేది ఎలా ఉంటుంది? ఇది కూడా టోసేనమ్మా. ఇంకా ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటారు? టోస్. ఓకే, ఇక చూడండి ఇక్కడ ముందుకు 3 ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి దీన్ని మన ఏంటిది? పర్చింగ్ బర్డ్స్ కదా, చూడండి ఫ్రంట్ కి ఎంత ఉంది? 3 toes. వీటిని ఏమంటారు? టోస్. 3 toes ఉన్నాయి. టోస్ అంటే ఏంటమ్మా? ఇవి అనమాట టోస్. ఫ్రంట్ కి 3 ఉన్నాయి, బ్యాక్ కి 1. ఓకే, ఇవన్నీ ఏంటమ్మా? ఇది పర్చింగ్ బర్డ్స్ కి టోస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ మా క్లైంబింగ్ బర్డ్స్. క్లైంబింగ్ అంటే ఏంటమ్మా? ఎక్కడం. ఓకే, బర్డ్స్ అనేవి ఒక ట్రీ పైన ఎక్కడము, అట్లా క్లైంబింగ్ అనేది ఎక్కడం అనమాట. క్లైంబింగ్ బర్డ్స్. సెకండ్ పాయింట్ climbing birds. Second one ఏంటమ్మా? climbing birds. Climbing birds like the parrot and woodpecker have 2 toes pointed upwards and 2 toes pointed downwards. These toes help them to climb up and to cling to the tree. Okay, climbing birds ఏంటంటమ్మా అవి? క్లైంబింగ్ బర్డ్స్ ఏంటమ్మా? ప్యారెట్ అండ్ వుడ్పెక్కర్. ప్యారెట్ అండ్ వుడ్పెక్కర్ అనేవి ఏంటవి? క్లైంబింగ్ బర్డ్స్. ఓకే, క్లైంబింగ్ బర్డ్స్. ఓకే, క్లైంబింగ్ బర్డ్స్ హ్యావ్ 2 toes. హ్యావ్ 2 toes. 2 toes pointed upwards. 2 toes upwards and 2 toes downwards. 2 toes downwards. ఓకే మా, అర్థమవుతుందా? ఈ ప్యారెట్ ఉంది కదమ్మా, ప్యారెట్. క్లైంబింగ్ బర్డ్స్ ఏవమ్మా? ప్యారెట్ అండ్ వుడ్ పెక్కర్. వీటిని ఏమంటారు? క్లైంబింగ్ బర్డ్స్ అంటారు. ఈ క్లైంబింగ్ బర్డ్స్ కి 2 toes upwards, 2 toes పైకి ఉంటాయి, 2 toes డౌన్వర్డ్స్ అంటే కిందికి ఉంటాయి. ఒకసారి చూడండి పిక్చర్ లో. క్లైంబింగ్ బర్డ్స్ కదమ్మా, ఇది చూడండి. ప్యారెట్ కి ఎలా ఉందమ్మా? 2 toes పాయింట్ అప్వర్డ్స్. ఓకే, ఇవి అప్వర్డ్స్. 2 toes అనేవి ముందుకున్నాయి, మిగతా 2 toes అనేవి వెనక్కి ఉన్నవి, డౌన్వర్డ్స్. ఓకే, 2 toes in the upwards and 2 toes in the downwards. Okay, class of the parrot. Next one ma, third one, praying birds. Praying birds. Okay, praying birds like the eagle, hawk, owl and vultures have strong short claws. These claws help them to catch their prey.
These claws are called talons. Talons help to catch and hold their prey firmly. After capturing an animal and killed it, they use their beaks to tear the flesh. Okay. See children, praying words like the praying words. ఏంటంటే praying words అనేవి eagle, hawk, owl, and vultures. Okay, all these are praying birds. Have strong sharp claws. Okay, వీటికి ఎలా ఉంటాయి? వీటికి క్లావ్స్ ఎలా ఉంటాయి? చాలా షార్ప్ గా ఉంటాయి. ఇవన్నీ ఏంటమ్మా? ఈగల్, వల్చర్ ఇవన్నీ ఏంటమ్మా? ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ కదా, ఫ్లెష్ మాంసం తినే బర్డ్స్ కదా. ఓకే, మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను అనుకుంటా. ఏంటమ్మా? ఈగల్, వల్చర్స్ అనేవి మాంసం తినే బర్డ్స్. దీస్ క్లావ్స్ హెల్ప్ దెమ్ టు క్యాచ్ దెమ్ ప్రే. ఓకే, ఈ క్లావ్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయమ్మా? ఈ క్లావ్స్ ఈగల్, హాక్, ఓవెల్, వల్చర్స్ కి క్లావ్స్ దేనికి యూజ్ అవుతాయి? ఫుడ్ ని తీసుకోవడానికి, ఫుడ్ ని తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతాయి, క్యాచ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. దీస్ క్లావ్స్ ఆర్ కాల్డ్ టెలాన్స్. ఇలా వీటి క్లావ్స్ ఏమంటారమ్మా? ఈగల్స్ గాని, హాక్ గాని, ఓవెల్ అండ్ వల్చర్స్ యొక్క క్లావ్స్ ఏమంటారు? టెలాన్స్. ఓకే, దీస్ క్లావ్స్, వీటి క్లావ్స్ ఏమంటారమ్మా? టెలాన్స్. దీస్ క్లావ్స్ ఆర్ కాల్డ్ టెలాన్స్. ఓకే, వీటిని ఏమంటారు? వీటి క్లావ్స్ ఏమంటారు? టెలాన్స్. నెక్స్ట్, టెలాన్స్ హెల్ప్ టు క్యాచ్ అండ్ హోల్డ్ దే ప్రే ఫర్మ్లీ. ఓకే, ఈ టెలాన్స్ దేనికి యూజ్ అవుతుందమ్మా? ఫుడ్ ని క్యాచ్ చేయడానికి, పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఆఫ్టర్ క్యాప్చరింగ్ అన్ యానిమల్ అండ్ కిల్డ్ ఇట్. ఓకే, ఆ ఫుడ్ ని తీసుకున్న తర్వాత ఏమవుతుంది? అది చంపేస్తుంది. కిల్డ్ అంటే కట్ చేస్తుంది, చంపేస్తుంది అనమాట. దే యూస్ దేర్ బీక్స్ టు టియర్ ద ఫ్లెష్. ఓకే, వాటి బీక్ ఉంటుంది కదా, ఆ బీక్ తోనే ఏం చేస్తుంది? ఆ ఫ్లెష్ ని టియర్ అంటే ఏంటిది? కట్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, వాటి బీక్స్ తోని ఆ ఫుడ్ ని కట్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఏంటంటమ్మా అవి? ఈగల్, హాక్, ఓవెల్ అండ్ వల్చర్స్. వీటికి ఎలా ఉంటాయమ్మా? క్లావ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. ఈ క్లావ్స్ ఏమంటారు? టెలాన్స్ అంటారు. ఓకే, టెలాన్స్ అంటారు. ఈ టెలాన్స్ ఏం చేస్తాయమ్మా? ఫుడ్ ని క్యాచ్ చేసి, పట్టుకొని, వాటిని చంపేసి కట్ చేసి వాటి బీక్స్ ఉంటాయి కదా, వాటి బీక్స్ తోని తినేస్తాయి అన్నమాట. ఓకే, వాట్ ఇస్ దిస్? ప్రేయింగ్ బర్డ్స్. నెక్స్ట్ వన్, స్క్రాచింగ్ బర్డ్స్. ఓకే, స్క్రాచింగ్ బర్డ్స్. ఇక్కడ చూడడమ్మా ఒక్కసారి టోస్, ఈగల్ యొక్క టోస్ ఎలా ఉన్నాయో చూడండమ్మా. ఇక్కడ టోస్ ఆఫ్ అన్ ఈగల్ ఎంత షార్ప్ గా ఉన్నాయి కదా ఇవి. ఓకే, ఈ టోస్ ఎంత షార్ప్ గా ఉన్నాయి. అందుకని ఇదేంటిది? ఇవేం చేస్తాయి? బర్డ్స్ ఫ్లెష్ తినే బర్డ్స్ అనమాట. ఓకే, ఫ్లెష్ తినే బర్డ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. క్లావ్స్. ఓకే, వీటి క్లావ్స్ అనేది చాలా షార్ప్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, స్క్రాచింగ్ బర్డ్స్. ఫోర్త్ వన్, scratching birds. Scratching birds ఏంటన్నా? Hen have the habit of scratching the earth to search for the food, seeds and worms. They have sharp and hard claws. These birds have strong legs with 3 long front toes and a short back toe. Scratching birds walk and run on the ground. Okay, scratching birds ante entama? Scratching birds means hens have the habit of scratching the earth to search for the food. తవ్వడం అన్నమాట. స్క్రాచింగ్ అంటే ఏంటమ్మా? తవ్వడం, ఎర్త్ ని తవ్వడం. ఫుడ్ ఏమైనా ఉందేమో అనుకుని ఇవేం చేస్తాయి? ఎర్త్ ని స్క్రాచ్ చేస్తాయి. ఫుడ్, సీడ్స్ అండ్ వార్మ్స్. ఏమైనా సీడ్స్, విత్తనాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ హెన్ అనేది తింటుంది కాబట్టి ఎర్త్ ని స్క్రాచ్ చేస్తాయి.
దే హ్యావ్ షార్ప్ అండ్ హార్డ్ క్లావ్స్. ఈ hen కి ఎలా ఉంటుందమ్మా క్లావ్స్ అనేది షార్ప్ గా ఉంటాయి, హార్డ్ గా ఉంటాయి. These birds have strong legs with 3 long front. Okay, what are scratching birds children? Scratching birds అంటే ఎవరమ్మా? ఏవమ్మా? hens. Yes, hens. Hens have strong legs. Hens have strong legs. Hens have strong legs with 3 long front toes. Front toes and a short back toe. And a short back toe. Okay ma, ముందుకి ఫ్రంట్ 3 toes ఉంటాయమ్మా, బ్యాక్ కి 1 toe ఉంటుంది. ఓకే, hen కి ఎలా ఉంటాయమ్మా? ఫ్రంట్ కి 3 toes ఉంటాయి, బ్యాక్ కి 1 toe ఉంటుంది. సేమ్ దీనిలాగేమా ఫ్రంట్ 3 పర్చింగ్ బర్డ్స్ లాగే ఫ్రంట్ కి 3 toes అండ్ బ్యాక్ కి 1 toe. సేమ్ దీనిలాగే స్క్రాచింగ్ బర్డ్స్ కూడా అంతే, ఫ్రంట్ కి 3 toes, బ్యాక్ కి 1 toe. ఓకే, స్క్రాచింగ్ బర్డ్స్ అంటే ఏంటమ్మా? హెన్స్. ఓకే, హెన్స్ హావ్ స్ట్రాంగ్ లెగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, స్ట్రాంగ్ లెగ్స్ అనేవి ఉంటాయి. సి అమ్మా, చూడండి ఇక్కడ స్ట్రాంగ్ లెగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ మా, next one children. Next one, wading birds. Okay, wading birds. Fifth one is wading birds. Wading birds. See children, the birds which can walk over shallow water are called wading birds. Okay, అంటే ఏంటమ్మా? వేడింగ్ బర్డ్స్ అంటే ఏంటమ్మా? వాటర్ లోతుగా లేని వాటర్ లో, ఓకే, పైన ఓకే, పైన ఉన్న వాటర్ లో స్విమ్మింగ్ వాక్ చేసే వాటిని ఏమంటారు? వేడింగ్ బర్డ్స్ అంటారు. వాటర్ లో ఆ వాటర్ ఎలా ఉంటాయి? లోతుగా కాకుండా పైన ఉండే వాటర్ లో స్విమ్ చేసే వాటిని ఏమంటారు? వేడింగ్ బర్డ్స్ అంటారు. ప్యాడీ బర్డ్ అండ్ క్రేన్ ఆర్ వేడీ బర్డ్. ఓకే, వేడింగ్ బర్డ్స్ ఏమంటమ్మా? ప్యాడీ బర్డ్, ప్యాడీ బర్డ్ అండ్ క్రేన్. ఓకే, ఇవి రెండు ఏంటమ్మా? ప్యాడీ బర్డ్ అండ్ క్రేన్ ఏంటమ్మా? వేడింగ్ బర్డ్స్. ఓకే, వాట్ ఆర్ వేడింగ్ బర్డ్స్ చిల్డ్రన్? ప్యాడీ బర్డ్ అండ్ క్రేన్ ఆర్ వేడింగ్ బర్డ్. Paddy bird and crane are wading birds. These long-legged birds with spreading toes can wade through muddy water. Their legs do not sink into the mud, nor do their bodies get wet. Okay, ఈ ప్యాడీ బర్డ్ అండ్ క్రేన్ కి లెగ్స్ ఎలా ఉంటాయమ్మా? చాలా పెద్దగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ఉండేసి ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటాయి, ఇలా పొడవుగా ఉండేసి మడ్ అంటే ఏంటి? మట్టిలో ఇది లెగ్ అనేది ఉంటుంది. కానీ వాటర్ అనేది అది వాటర్ లో పచ్చిగా అవుతుందా, వెట్ అవుతుందా? కాదు. ఓకే,
Next one ma swimming birds. Swimming birds. Swimming birds. Swim చేసే birds అంటమ్మా. See, swimming birds like ducks and swans have webbed feet. These push the water away like paddles and they help the birds to glide along easily. What are swimming birds, children? Ducks and swans. Duck and swans ని ఏమంటారమ్మా? Duck and swans ని ఏమంటారు? Swimming birds అంటారు. ఓకే, duck and swans ని ఏమంటారు? Swimming birds అంటారు. వీటికి వెబ్బెడ్ ఫీట్ ఉంటుంది. ఈ ఫీట్ ఏం చేస్తుంది? వాటర్ ని పుష్ చేస్తూ ఉంటుంటాయి. అది ఏం చేస్తుంది? వాటర్ లో స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది. వాటర్ ని వెంటకు పుష్ చేస్తే అది స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మా యాక్టివిటీ. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ అండ్ స్విమ్మింగ్ బర్డ్స్. యాక్టివిటీ ఏమి ఇచ్చారమ్మా? మీరు ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ ని ఒక లిస్ట్ తయారు చేయండి. ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ అనేటివి ఏంటమ్మా? ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ ఈగల్, వల్చర్, ఓకే, కైట్ ఫ్లై, ఇలాంటివి ఏంటమ్మా? ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్. అండ్ స్విమ్మింగ్ బర్డ్స్ కూడా మీరు ఇక్కడ లిస్ట్ రాయని ఇచ్చారు. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, బీక్స్ ఆఫ్ బర్డ్స్. బీక్స్ అంటే ఏంటమ్మా? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఏంటమ్మా? బీక్స్ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ వన్ ఏంటి? బీక్స్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ బీక్ అంటే ఏంటమ్మా? బర్డ్స్ యొక్క ఇట్లా ముక్కు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? బీక్ అంటారు. ఓకే, ఈ బర్డ్స్ కి డిఫరెంట్ బర్డ్స్ కి డిఫరెంట్ బీక్స్ అనేటివి ఉంటాయి. సి చిల్డ్రన్, birds do not have teeth and cannot chew their food. birds కి teeth ఉంటాయా? ఉండవు. అవి నమలలేవంట. ఓకేనా, chew చేయలేవంట. but they use their beaks to cut, tear, open, crush and chisel the food which they catch. ఓకే, కాకపోతే వాటి బీక్ తోనే అవి ఏం చేస్తాయి? ఫుడ్ ని ఈట్ చేస్తాయి. beak is also used to trim the feathers. The shape of the beak indicates what food a bird eats. Okay, ఈ beak ఎలా ఉంటాయమ్మా? మీరు ఫుడ్ ఏవి తింటాయో దాని ప్రకారంగా ఈ వాళ్ళ beak అనేది ఉంటుంది. See children, small, hard and pointed beaks. First one, small, hard and pointed beaks. Pointed beaks. స్మాల్ హార్డ్ గా అంటే ఏంటమ్మా? చిన్నగా ఉంటుంది కానీ చాలా గట్టిగా అన్నమాట. ఇట్లా వెడల్పుగా గట్టిగా ఉండడం. పాయింటెడ్ గా అంటే ఏంటి? షార్ప్ గా ఉండడం అన్నమాట. ఇలా ఉండి ఇలా షార్ప్ గా ఉండడం. దీని ఏమంటారు? స్మాల్. స్మాల్ మీన్స్ హియర్. ఇలా దీన్ని పాయింటెడ్ అంటారు. ఇది స్మాల్ గా. ఓకే, ఇంకా స్ట్రాంగ్ అన్నమాట. ఇలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఆ బీక్ అనేది ఇలా స్ట్రాంగ్ గా ఉండే వాటి బర్డ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. బర్డ్స్ which eat grains, seeds and cracked nuts have small, hard and pointed beaks. Common examples are sparrow, pigeon, peacock and finch. Okay, ఇవి ఏంటమ్మా? స్మాల్, హార్డ్ అండ్ పాయింటెడ్ బీక్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ sparrow, pigeon, peacock and finch. ఓకే, ఇవన్నీ ఏంటమ్మా? స్మాల్, హార్డ్ అండ్ పాయింటెడ్ బీక్స్ ఉన్న బర్డ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయమ్మా? బీక్ తోనే ఏం చేస్తాయి? సీడ్ ని ఈట్ చేస్తాయి. సీడ్స్ ని ఈట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ మా hooked beaks. Second one is hooked.
బీక్స్. ఈ హూక్డ్ బీక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏ ప్యారెట్ హ్యాస్ ఏ హూక్డ్ బీక్ ఆర్ కర్వ్డ్ బీక్. ఓకే, కర్వ్డ్ అంటాము. ఇలా ఉంది, ఇలా కర్వ్డ్. ఓన్లీ ఇది ప్యారెట్ కి మాత్రమే ఉంటుందంట. ఇలా పెట్టి ఇలా. ఓకే, కర్వ్డ్ బీక్. హూక్డ్ ఆర్ కర్వ్డ్ బీక్ or hooked beaks help to crack nuts and hard fruits. This also help them to climb. Okay, ఇవి ఎలా ఉంటాయంట, ఫ్రూట్స్ ని కట్ చేసుకోవడానికి నట్స్ అంటే ఏంటమ్మా, నట్స్ ని తినడానికి యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ హూక్డ్ బీక్స్ అనేది యూస్ఫుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ప్యారెట్. ప్యారెట్ ఎలా ఉంటుంది, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ లో పిక్చర్ ని చూడండి, మీకు అర్థం అవుతుంది దీని యొక్క బీక్ అనేది ఎలా ఉంటుందో. చూడండి అమ్మా ఎలా ఉంది ప్యారెట్ ది బీక్. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట, కరువుగా ఇట్లా పెట్టి ఇట్లాగా కరువుగా ఉంటుంది. హూక్డ్ బీక్స్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ప్యారెట్. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్, స్ట్రాంగ్, షార్ప్ అండ్ హూక్డ్ బీక్స్. Strong, sharp and hooked beak. Hooked beak. Okay, see, eagles, vultures, kites, owls and hawks have strong, sharp and hooked beaks. These beaks help them to tear the flesh into small pieces. Okay, స్ట్రాంగ్ గా, షార్ప్ గా, హూక్డ్ ఉన్న బీక్ ఏంటమ్మా అవి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటవి, ఈగల్స్, vultures, kites, owls and hawks. ఇవన్నీ ఏంటమ్మా, హూక్డ్, స్ట్రాంగ్ గా ఉంటాయి, షార్ప్ గా ఉంటాయి, హూక్డ్ ఉన్న బీక్స్ ఉన్న బర్డ్స్ అన్నమాట. ఇవేంటమ్మా, ఫ్లెష్ ని ఈట్ చేస్తాయి. ఓకే, ఫ్లెష్ ని అవి కట్ చేసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేస్తాయి. ఓకే, వాటి బీక్స్ తోని ఫ్లెష్ ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేస్తాయి. Next, broad and flat beaks. Ducks have broad and flat shovel-like beaks. These help the ducks to dig the mud near the pond and to pick up worms, insects and water plants for their food. The beaks also have strainers all along the edge. Water and mud go out through these strainers, leaving tiny worms. Okay. Next one item, fourth one is broad and flat beaks. Broad and flat beaks. Fourth one వచ్చేసి broad and flat beaks. Example ఏంటమ్మా దీనికి, duck. Example ఏంటి, duck. See children, బ్రాడ్ గా ఉంటుంది. ఓకే, బ్రాడ్ గా ఉంటుంది అండ్ ఫ్లాట్ అంటే కొంచెం లావుగా ఉండేసి ఇలా లావుగా ఉండేసి ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, బ్రాడ్ గా కొంచెం లావుగా ఉండి ఫ్లాట్ గా ఉంటుంది. అది దేనికి ఉంటుంది, డక్ కి ఉంటుంది. ఓకే, దిస్ హెల్ప్స్ ద డక్ టు డిగ్ ద మడ్ నియర్ ద పౌండ్. ఓకే, అండ్ టు పిక్ అప్ వార్మ్స్. ఓకే, ఏమవుతాయి, పౌండ్ లో ఏదైనా ఇన్సెక్ట్స్ గానీ అవి ఏమైనా ఉంటే అవి మింగేస్తా ఉంటుంది అనమాట. ఓకే, అది ఫుడ్ లాగా తీసుకుంటుంది. ద బీక్స్ ఆల్సో హ్యావ్ స్ట్రెయినర్స్ ఆల్ అలాంగ్ ద ఎడ్జ్. వాటర్ అండ్ మడ్ గో అవుట్ త్రూ దీస్ స్ట్రెయినర్స్, లీవింగ్ టినీ వాటర్స్. ఓకే, ఆ వాటర్ లో ఇన్సెక్ట్స్ ఉంటే ఆ ఇన్సెక్ట్స్ మాత్రమే తినేస్తుంది. వాటర్ ని గానీ మడ్ గానీ అది బయటకి పంపించేస్తుంది. ఓకే, నెక్స్ట్ అమ్మా, strong, hard and heavy beaks. Next, fifth one.
ఫిఫ్త్ వన్ మా స్ట్రాంగ్ hard and heavy beaks okay, what are the examples ma? A woodpecker, strong, hard and heavy beaks. A woodpecker beak is very strong, hard and heavy. It helps the woodpecker to make holes in the tree trunks and catch insects for its food. ఏం చేస్తుందమ్మా woodpecker అనేది? దాని బీక్ ఎలా ఉంది? చాలా షార్ప్ గా ఉంది. అది ట్రీస్ లోపల హోల్ చేసి దాని లోపల ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటే ఫుడ్ లాగా తినేస్తుందంట. ఓకేనా? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ చిల్డ్రన్? హియర్ woodpecker. Woodpecker. All of you see the picture ma. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఎంత షార్ప్ గా ఉంది ఇది. ఓకేనా? చాలా షార్ప్ గా ఉంది. ఇది ఏం చేస్తుంది? ట్రీస్ లోపల హోల్ చేసేసి, ఓకేనా, ట్రీస్ లోపల హోల్ చేసి ఇన్సెక్ట్స్ ని క్యాచ్ చేస్తుంది. ఓకే, చాలా షార్ప్ గా ఉందమ్మా ఇది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఈస్ బ్రాడ్, లాంగ్ అండ్ పాయింటెడ్ బీక్స్. ఇది కొంచెం లావుగా ఉంటుంది అనమాట. సిక్స్త్ వన్, broad, long and pointed beaks. Okay, pointed beaks. బ్రాడ్ గా ఉండి, లాంగ్ గా ఉండి, పాయింటెడ్ గా ఉన్న బర్డ్ ఏదమ్మా? కింగ్ ఫిషర్. ఓకే, కింగ్ ఫిషర్. ఈ బర్డ్ ఎలా ఉంటుంది? బ్రాడ్ గా ఉంటుంది. ఓకే, బ్రాడ్ గా ఉంటుంది, లాంగ్. ఓకే, ఇలా బ్రాడ్ గా ఉండి, లాంగ్ గా ఉండి, పాయింటెడ్ బీక్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఇలా షార్ప్ గా ఉంటుంది అనమాట. ఇలా పాయింటెడ్ అనేది ఇది షార్ప్ గా ఉంటుంది. ఇలా బ్రాడ్ గా ఉంటుంది. లాంగ్ అంటే పొడవుగా ఉంటుంది అనమాట. ఓకే, వాట్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్? కింగ్ ఫిషర్. సీ ఇన్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ లో చూడండి ఒక్కసారి. ఓకేనా? ఇది ఎలా ఉంది? చాలా లాంగ్ గా ఉంది. ఓకే, బీక్ అనేది చాలా లాంగ్ గా ఉంది, షార్ప్ గా ఉంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, లాంగ్ థిన్ అండ్ పాయింటెడ్ బీక్స్. లాంగ్ గా ఉంది, థిన్ అంటే ఏంటంటే సన్నగా ఉండి, పాయింటెడ్ గా ఉన్న బీక్స్ ఏవి? ఏ సన్ బర్డ్ హ్యాస్ ఏ లాంగ్, థిన్ అండ్ పాయింటెడ్ బీక్. ఇట్ యూజెస్ ఇట్స్ బీక్ టు సక్ నెక్టర్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, ఏ బర్డ్ అనేది? సన్ బర్డ్. ఓకే, సన్ బర్డ్ కి ఎలా ఉంటుంది? సన్ బర్డ్ బీక్ ఎలా ఉంటుందమ్మా? లాంగ్ గా, థిన్ గా, పాయింటెడ్ గా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఫ్లవర్స్ నుండి ఓకే నెక్టార్ ని సక్ చేస్తుంది, తేనెని సక్ చేస్తుంది. నెక్స్ట్ వన్, షార్ట్ బ్రాడ్ బీక్స్. ఎయిత్ వన్ ఈస్ షార్ట్ బ్రాడ్ beaks. Okay. Swallows have broad and short beaks. Their mouths are very sticky from inside. The swallows go round and round in the air, keeping their beak open. Okay. ఏం చేస్తామో స్వాలోస్ ఓకే ఫుడ్ కోసము రౌండ్ గా తిరుగుకుంటూ ఓకే వాటి బీక్ అనేది ఓపెన్ చేసుకుంటూ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది ఎయిర్ లో రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. దే క్యాచ్ 100 of flies and insects. ఏం చేస్తుంది? రౌండ్ గా తిరుగుకుంటూ ఫ్లైస్ గానీ, బటర్ఫ్లైస్ గానీ, అలాంటివి ఇన్సెక్ట్స్ గానీ తిరుగుకుంటూ మౌత్ అనేది ఓపెన్ చేసి తిరుగుకుంటూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైస్ ని తినేస్తూ ఉంటుంది అనమాట. విచ్ స్టిక్ ఇన్సైడ్ ద మౌత్ వైల్ ఫ్లయింగ్. ఓకే, ఫ్లై చేసుకుంటూనే ఆ విధంగా చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటమ్మా?
swallow. ఓకే అమ్మా, దిస్ ఇస్ యువర్ ఫీట్ అండ్ క్లాస్ ఆఫ్ బర్డ్స్ లెసన్. మీరు ఏం చేయాలమ్మా, ఇది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది, అంటే ఒక్కొక్క బర్డ్ కి ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏం చేయాలి, దీనికి మీరంతా ఈ లెసన్ అంతా ఒకసారి రీడ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినంత ఒకసారి రీడ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అన్ని స్ట్రాంగ్, హార్డ్, హెవీ, బ్రాడ్, లాంగ్ అని కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ మీరు ఒకసారి రీడ్ చేయండి అమ్మా. Now I am giving the class of notes children to this lesson. Write down.